ఈరోజు మన వాక్య ధ్యానాంశము స్టెఫను విశ్వాసము శక్తితో నిండియుండుట. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఆ దినములలో సేవా వృద్ధి అయిన కొలది శిష్యుల సంఖ్య పెరిగింది. వారు ప్రతివారి అవసరతలను తీర్చలేకపోయారు. గ్రీకు దేశస్థుల విధవరాండ్రలను చిన్నచూపు చూశారు. పరిశుద్ధాత్మ నిండిన వారైన 7 విధవరాండ్రలను చూచుకొనుటకు ఏర్పాటు చేసిరి. వారిలో స్టెఫను చాలా ప్రాముఖ్యుడు. విశ్వాసముతోనూ శక్తితోనూ నిండుకుని వాడై ఉన్నాడు. నేను గ్రామములో బోధించినప్పుడల్లా స్టెఫను గుర్చిన ఈ వివరణ చదివి ప్రార్థించేవాడిని. ప్రభువా, నీవు స్టెఫనుకు సహాయం చేసినావు కదా, నాకును సహాయం చేయము. ఒకసారి ఒక స్థలములో జరుగుతున్న హైందవ పండుగలో నేను బోధించుంటేనే క్రైస్తవులు ఆ స్థలములో బోధించకూడదని ఏర్పాటు చేయబడినది. అక్కడ అనేక కష్టములు వచ్చినవి. కానీ స్టెఫను విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడని నాకు జ్ఞాపకం వచ్చినది. నీవు యవనస్తుడివిగా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడవని కనబడినప్పుడు, పూచితో కూడిన పని నిమిత్తమే ఏర్పాటు చేయబడ్డావని కనబడినప్పుడు అది ఎంత ధన్యకరమైనది. స్టెఫను పని విధవరాండ్రకు డబ్బు పెంచిపెట్టుట. డబ్బుతో పని అంటే ఇతర పనుల కన్నా గొప్ప పవిత్రత అవసరం. మన మనస్సాక్షి మీద ఏ విధమైన మరక కనబడకూడదు. మనకు చాలా సున్నితమైన తేటైన మనస్సాక్షి ఉండాలి. స్టెఫను అలాంటి వాడు. యవనస్తుల మధ్య అతడు ముందుగా నడిచి వెళుతుండినాడు. మొట్టమొదట హతసాక్షి యొక్క కిరీటం పొందాడు. సభలో కూర్చున్న వారందరూ అవినీతి వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూతల ముఖం వలె వారికి కనబడును. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 5. పట్టణపు వెలుపలకి అతనికి వెలగొట్టి రాళ్ల రువి చంపిరి. సాక్షులు పౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. క్రీస్తును పోలి అతడు తన శత్రువును క్షమిస్తూ మరణించాడు. అతడు పరలోక రాజ్యములోనికి ద్వేషముతోనైనను విరోధముతోనైనను ప్రవేశింపకోరలేదు. పరలోకం అలాంటి ఉద్దేశములలోనికి తీసుకోదు. ఒక యవనస్తుడు పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండి పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ నిరాటంకముగా అతని విశ్వాసము ఎదగనిస్తూ ఉండి ఉన్నట్లయితే ఆకర్షించే శక్తి నింపబడిన వాడై ఉంటాడు. స్వస్థపరిచే దేవుని శక్తితో నింపబడతాడు. నీ కనులు పరలోకపు శక్తిని ప్రకాశిస్తాయి. 7 మనుష్యులను ఎన్నుకున్నారు. వారు స్త్రీల మధ్యను పనిచేయవలసి ఉండింది. అంతేకాక డబ్బుతో పనిచేయవలసి పడింది. ప్రభు కొరకు సేవ చేసేవారు ఈ 2 అంశములలోనూ బహు జాగ్రత్తగా ఉండాలి. యవనస్తుడైన స్టెఫను ఇలాంటి పని కొరకే ఏర్పాటు చేయబడ్డాడు. విశ్వాసముతోనూ ప్రేమతోనూ నిండిన స్టెఫను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. క్రైస్తవత్వమునే లేకుండా తుడిచిపెట్టవాలని ప్రజలు ఆలోచిస్తూ ఉండినారు. దీనిని ప్రబలపరుస్తూ ఉండిన యవనస్తుని చంపుట ద్వారా నెరవేర్చవలని అనుకున్నారు. సువార్తను చంపలేరు. స్టెఫను యొక్క హతసాక్షి రక్తముల నుండి పౌలు ఉద్భవించాడు. అంతకన్నా గొప్ప వ్యక్తి, పౌలు కన్నా గొప్ప మనసు గలవాడు ఇంకొకడు లేడు. ఆ మనుషులు పట్టుకున్నట్టు మాత్రమే కాకుండా దాని మీద పరిశుద్ధాత్ముడు క్రియ చేశాడు. సువార్త నిమిత్తము నువ్వు త్వరగా చనిపోతే అనేక ఇతరులలో జీవిస్తావు. యవనస్తులారా, మీరు జీవించే విధానం బట్టి జాగ్రత్త. క్రైస్తవ సంఘము ఏర్పాటు చేయగోరి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడా? దేవుడు కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.